దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 1 యోహాను పత్రిక 4:20. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడుగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు చూడని దేవుని ప్రేమింపలేడు. ఫుట్నోట్లో ఎట్లు ప్రేమింపగలడు అని ఉంది. అసలు దేవునికి సహోదరునికి ఏంటి పొత్తిక? ఎందుకు మరి సహోదరుని ప్రేమించిన వాడు దేవుని ప్రేమించలేడు అని రాయబడి ఉందో చూద్దాం. 1 యోహాను పత్రిక 4:8 దేవుడు ప్రేమ స్వరూపి అని చూడగలం. రోమీయులు రాసిన పత్రిక 5:10 మనము శత్రువులుగా ఉన్నప్పుడు ఆయన మనను ప్రేమించాడు. మరి రోమపత్రిక 12:17 కీడుకు ప్రతి కీడు ఎవరికీ చేయవద్దన్నాడు. మత్తయి సువార్త 5:44 మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని మరి చెప్పడం చూస్తాం. లూకా సువార్త 23:34 మరి తండ్రి శత్రువుల గురించి మరి వేడుకుంటున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమని. సహోదరుని ప్రేమింపిన వాడు శత్రువులను ప్రేమించలేడు, వారిలో ప్రేమ ఉండదు కాబట్టి.